पार्वतीपतये हर हर महादेव हर सीतारामचंद्र स्वामी भगवान की जय। दक्षिण काशिगा प्रसिद्धि చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో ఉగాది వసంత నవరాత్రోత్సవాలు విశ్వావసనామ సంవత్సరం నూతన వత్సరంలో ప్రారంభమవుతున్నాయి. విశేషం ఏంటంటే వేములవాడ క్షేత్రం హరిహర క్షేత్రం మనందరికీ తెలిసింది. ఈ హరిహర క్షేత్రంలో రామనవరాత్రులు అనేటువంటివి చాలా వైభవంగా నిర్వహింపబడతాయి. శ్రీరాముడు లలితాదేవికి అవతారంగా చెప్తారు. అలాంటి ఆ రాముల వారి యొక్క స్వామివారికి నైరుతి భాగంలో వేయించేసినటువంటి సీతారామచంద్ర స్వామివారికి నవరాత్రి మహోత్సవాలు ఈరోజు విశ్వావసనామ సంవత్సరం ఆదివారం రోజు చైత్ర శుద్ధ పాఠ్యం రోజు ప్రారంభమయ్యాయి. నవరాత్రి దీక్షతో ప్రారంభమయ్యాయి. ప్రొద్దునే ప్రాతకాలం ఈరోజు విశేషం ఏంటంటే మనకు మూడు మూర్తులను పూజించుకునేటువంటి భాగ్యం కలిగింది. ప్రొద్దున రేవతి నక్షత్రం అనంత పద్మనాభ స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం కావడంతో స్వామివారికి పంచోపనిషత్తుల ద్వారా మహాభిషేకం, అదేవిధంగా ప్రాతకాలం నిత్య పూజ కూడా పూర్తయిన తర్వాత ఉదయం 9 గంటలకు ఈరోజు విశ్వావసనామ సంవత్సరంలో భాగంగా స్వామివారి యొక్క రామనవరాత్రోత్సవ సంకల్పం, దాంట్లో భాగంగా 5 బ్రాహ్మణోత్తముల చేత స్వస్తి పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పంచగవ్యంతో దేవాలయమంతా కూడా ప్రోక్షణ కార్యక్రమం పూర్తయింది. అయిన తర్వాత స్వామివారికి సీతారామచంద్ర స్వామి వారికి 5 బ్రాహ్మణోత్తముల చేత విశేషంగా పంచోపనిషత్ ద్వారా మహాభిషేకం, అదేవిధంగా రాజరాజేశ్వర స్వామి వారికి 11 మంది బ్రాహ్మణోత్తముల చేత మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, దాంతో భాగంగా ఉపనిషత్ భాష్య పారాయణం, చతుర్వేద పారాయణుడు, శ్రీరామాయణ పారాయణం, అదే అధ్యాత్మ రామాయణ పారాయణం, రామగీత, రామసహస్రనామ పారాయణం మొదలైన కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం చేశారు. విశేషంగా తర్వాత ఈరోజు మన అద్దాల మండపంలో హరిహరుల యొక్క సమక్షంలో నవగ్రహ పూజ, తర్వాత అష్టదిక్పాలక పూజ, తిథి వార నక్షత్ర యోగ మహాసరస్వతి పూజ, పంచాంగ పూజ కూడా పూర్తయింది. దాంట్లో భాగంగా షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఆ ఉగాది పచ్చడి కూడా స్వామివారికి నివేదన చేసి భక్తులందరికీ కూడా పంచడం జరిగింది. విశేషంగా సాయంకాలం 4 గంటలకు మొట్టమొదటిగా ఇక్కడ దేవాలయంలో పంచాంగ శ్రవణం అయిన తర్వాత ఓపెన్ స్లాబ్ మీద, వేదిక మీద ఉన్నటువంటి ఓపెన్ స్లాబ్ మీద చక్కగా బ్రాహ్మణోత్తముల చేత పంచాంగ శ్రవణ కార్యక్రమం, ఉగాది పచ్చడి పంపిణీ కూడా జరుగుతుంటుంది. సాయంకాలం ప్రదోషకాలంలో సీతారామచంద్ర స్వామి వారికి రాజోపచారాలు, చతుర్వేద సేవ మొదలైన కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. ఈ రాత్రి ఏకాంత సేవతో ఈ ఉగాది పర్వకాలం యొక్క ఉత్సవం పూర్తవుతుంది. గ్రామ సేవ కూడా ఉంటుంది. విశేషంగా ఈ విధంగా ఈరోజు ఆదివారం నుండి ఆదివారం వరకు కూడా, ఆదివారం శ్రీరామనవమి వరకు కూడా నిత్యం కూడా స్వామివారికి పంచోపనిషత్తుల అభిషేకం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, గ్రామ సేవ కూడా జరుగుతూ ఉంటుంది. అనుబంధ దేవాలయాలు, పరివార దేవతలకు కూడా విశేష అర్చనలు కూడా ప్రారంభమయ్యాయి. విశేషంగా శ్రీరామనవమి రోజు అంతకు ముందు 2 రోజుల ముందే అంకురారోపణ, స్వామివారి యొక్క యాగశాల అగ్ని ప్రతిష్టాపన, యాగశాల సంస్కారం ఇవన్నీ అయిన తర్వాత ఆ శ్రీరామనవమి పర్వకాలంలో అభిజిన్ ముహూర్తంలో స్వామివారికి గెస్ట్ హౌస్ ముందున్నటువంటి వేదిక పైన సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం కూడా ప్రారంభం చేసుకుంటున్నాం. కాబట్టి సాయంకాలం పూర్ణాహుతి, సాయంకాలం రథోత్సవం మొదలైన కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి, అదేవిధంగా రాజరాజేశ్వర స్వామి, అనంతపద్మనాభ స్వామి, సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా మీ అందరికీ కలగాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ శతమానం భవతి ధర్మస్య విజయోస్తు. ఓం స్వస్తి.